we watched the Dude movie. Streaming on Netflix. మాకు చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి అబౌట్ దిస్ మూవీ. చూస్తున్నంతసేపు బాగా అనిపించింది యాక్చువల్లీ. అంత బాగా అనిపించలేదు. సో ద థింగ్ ఇస్ విమెన్ ఆర్ లైకింగ్ ది మూవీ అండ్ మెన్ ఆర్ నాట్ లైకింగ్ ది మూవీ అని చెప్పేయచ్చు ఒక విధంగా చెప్పాలంటే. లైక్ మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour వరకు ఏంట్రా బాబు హీరో ఇలా ఉన్నాడు, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అస్సలు చాలా చిరాకు. అది ఏజ్ పెరిగే కొద్దీ నచ్చకపోవచ్చు బికాజ్ కానీ యంగ్స్టర్స్కి దే ఫీల్ అట్రాక్టెడ్ విత్ దోస్ ఎక్స్ప్రెషన్స్. కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్ ఆ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, సెకండ్ హాఫ్ ఈస్ గుడ్ యాక్టింగ్ అనేది, ఫస్ట్ హాఫ్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కొంచెం క్రింజ్గా ఉన్నాయి కానీ దట్స్ క్యూట్. ఐ మీన్ పీపుల్ విల్ లైక్ ఇట్. there will be so many girls and guys also who might be connected with those expressions అని నా ఫీలింగ్. అండ్ సేమ్ మన రజనీకాంత్ లాగా సేమ్ ప్రతి మూవీకి అదే చేస్తూ ఉంటే ఫోన్ సెల్ఫీ తీసుకునేటప్పుడు ఫోన్ ఇలా అది మరీ ఎక్కువ అయిపోయింది అనిపించింది నాకైతే, మరి ఓవర్ యాక్షన్ అనిపించింది. తమిళ్ హీరోస్ దే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్. యా కమింగ్ టు ద స్టోరీ అండ్ మూవీ అని ఎలా ఉంది అంటే కనుక మాకైతే ఆర్యా 2 గుర్తొచ్చింది. Yeah, so he basically doesn't like the girl who proposes to him anamata. He rejects her and amai koncham hurt avutundi, but then she goes away and she gets a clarity and she moves on naturally. So she gets another guy and she's serious about him. Kani once he starts thinking about her, then he doesn't think about her. ఒక సిచ్యువేషన్లో వాడికి యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు అన్న టైంలో సో ఎవరు గుర్తొస్తారు అంటే హీరోయిన్ ఒక్కతే గుర్తొస్తుంది. సో అది లవ్ అని అనుకుంటారు. అండ్ దెన్ హీ డజంట్ కాల్ హర్ రైట్ అవే. మధ్యలో ఇంకో క్యారెక్టర్ ఉన్నారు, హీరోయిన్ వాళ్ళ నాన్న అనమాట. హీస్ పొలిటికల్ హెడ్ హూ హ్యాస్ క్రేజీ క్యాస్ట్ పిచ్ అనమాట. మామూలుగా ఉండదు. ఎంత క్యాస్ట్ పిచ్ అంటే సొంత ఫ్యామిలీని ఆనర్ కిల్లింగ్ చేసుకునేంత పిచ్ అనమాట. ఇఫ్ పెళ్ళి వేరే ఇంటర్ కాస్ట్ వాళ్ళతో జరుగుతుంది అనేంత పరిస్థితి వస్తే చంపేయడానికి కూడా వెనుతిరగడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అతని చేత అమ్మాయికి చెప్పిస్తాడనమాట, నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం. బిఫోర్ ఆల్సో వాళ్ళ అమ్మాయికి మన శరత్ కుమార్కి తెలుసు అండ్ రిజెక్ట్ చేశారని తెలుసు. ఫస్ట్ వాళ్ళ అమ్మాయి బాబా మరుదులు వరుస అవుతారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అండ్ సో జీరో ఫీలింగ్స్ అంటాడు అండ్ మన ఇద్దరికి మధ్యన ఫీలింగ్సే లేవు, ఇట్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటాడు. అండ్ సడన్లీ హీ రియలైజెస్ దట్ హీ లవ్స్ హర్ అండ్ వెన్ షీ మూవ్స్ ఆన్ దెన్ హీ రియలైజెస్. సో అలాంటి పరిస్థితుల్లో వెన్ షీ కమ్స్ బ్యాక్ అండ్ షీ ఆస్క్స్ హిమ్ అ ఫేవర్ టు నన్ను నా బాయ్ ఫ్రెండ్ని కలుపు ఎట్లా అయినా అని చెప్పి. అప్పటి వరకు మూవీ బాగానే ఉంది. ఆ పారి వచ్చినప్పటి నుంచి మాత్రం వీడేంట్రా బాబు ఆ యాక్టింగ్ కానీ అతను ఆ క్యారెక్టరే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. No, that's how it is, in the modern day. The thing is, people have to be broad-minded. అంతేగాని లైక్ సో వాళ్ళ ఫ్రెండ్ అంటూనే ఉంటాడు అనమాట, ఇదేం చూడడానికి బాగాలేదురా, క్రింజ్లా ఉందిరా అంటే, వాళ్ళ నాన్న క్రింజ్రా, నేను కాదురా క్రింజ్ అంటాడు. సో వెన్ ఇట్ గోస్ టు కిల్లింగ్, వెన్ ఇట్ కమ్స్ టు కాస్ట్, దట్ ఈస్ వే వర్స్ దెన్. మనకి ఇలాగా చాలా మూవీసే ఉన్నాయి పాస్ట్లో. ఈవెన్ ఆర్యలో తీసుకున్నా కూడా వాళ్ళ నాన్న కాదు. ఈవెన్ మనకి శ్రీకాంత్ మూవీ కూడా ఒకటి ఉంది, ఇలా సమ్ మూవీ వేర్ ఇలా కన్యాదానం మూవీ కూడా అంతే. సో మ్యారేజ్ అయ్యాక అగైన్ పెళ్లి చేయి విత్ అదర్ ఫ్రెండ్ అని. సో ది థింగ్ ఇస్ he loves the girl and he wants to see her happy with anybody or wherever she is, she has to be happy అని, అందులోనే తన హ్యాపీనెస్ ఉందని అనుకుంటున్నాడు అనమాట మన ప్రదీప్. అండ్ ఈవెన్ బేబీ పుట్టేస్తారు అండ్ ఆ సీక్వెన్స్ అంతా ఉంటుంది, ప్రెగ్నెన్సీ అండ్ బేబీ పుట్టడం అదంతా కూడా. సెకండ్ హాఫ్ కొంచెం స్పీడ్ అవుతుంది అండ్ అది చేసాక కూడా పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు. సో ఆ టైంలో కూడా అట్లీస్ట్ నాకు అనిపించింది మన ఆర్యా 2లో లాగా అట్లీస్ట్ హీరోయిన్ రియలైజ్ అవ్వడము. There's no point in realizing because that's how it was supposed to happen. That she moved on. You should understand and give her the respect. That's what the hero did. And it's ultimate. నాకైతే చాలా నచ్చిన కాన్సెప్ట్. అట్లా ఉండాలి అబ్బాయిలు, బ్రాడ్ మైండెడ్గా. అండ్ దే షుడ్ లెట్ పీపుల్ మూవ్ ఆన్, దే షుడ్ ఆల్సో మూవ్ ఆన్. అండ్ అలా పట్టుకొని కూర్చోవడము ఆర్ తాగేసి పిచ్చేపోవడం అట్లా చేయకూడదు. ద థింగ్ ఈస్ వన్ థింగ్ అబౌట్ ది హీరోస్ క్యారెక్టర్, హీ ఈస్ అ స్మోకర్ అయినప్పటికీ కూడా మన హీరోయిన్ చెప్పిందని చెప్పి ఎవ్రీ టైమ్ హీ ఫీల్స్ లైక్ స్మోకింగ్, హీ ఓపెన్స్ అ చాక్లెట్ అండ్ స్టైల్గా తింటాడు అనమాట. ఫ్రమ్ సచ్ థింగ్స్ ఆల్సో యంగ్స్టర్స్ కెన్ అండర్స్టాండ్. యా ఆల్సో ఎట్లా గర్ల్ని, ఒక అమ్మాయిని దే షుడ్ ట్రీట్ అనేది, it's okay, she will be there with him as a friend forever. అంతేగాని they should have a baby together, అవన్నీ కండిషన్స్ ఆర్ నార్మ్స్ కాదు కదా. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగానే ఉంది, ఫస్ట్ హాఫే కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే.
ఇట్స్ ఓకే 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 వాచ్. సో 2 men and 1 woman మూవీ మనకి కొత్త కాదు, అయినప్పటికీ కూడా డూడ్ అనిపించుకున్నాడు మన ప్రదీప్ విత్ కైండ్ ఆఫ్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే నాకు చెప్పచ్చు. మూవీ అయ్యాక డూట్ బదులు ఇంకో పేరు ఏదైనా పెడితే బాగుంటుంది అనిపించింది. No, మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. People are treating him a failure, especially men are treating him a failure, but in the girls' hearts, అక్కడెక్కడో వెళ్ళి కూర్చున్నాడు అనమాట. No, naturally women are liking the movie and the character of Pradeep. So yeah, go watch the movie.